మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయమందు దేవుని లేఖనాన్ని మనము పరిశీలిస్తూ ఉండగా ఇక్కడ మనకు ఒక కుష్ఠరోగి వ్యక్తి కనపడుతూ ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి ఈ రీతిగా అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన అనుదిన జీవితంలో మన ప్రార్థనా విన్నపాలు అనేవి ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఈ వ్యక్తి మనకు నేర్పిస్తూ ఈరోజు ఒక పాఠాన్ని తెలియజేస్తూ అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము. నిజమే కదా. ఈరోజు ఎందరూ దేవుని ఇష్టానికి లోబడుతున్నారు? ఈరోజు ఎందరూ దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నారు? ఈరోజు ఎందరూ బిడ్డలు దేవుని చిత్తాన్ని కనబెడుతున్నారు? ఈ వ్యక్తి అంటున్నాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా. దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, మనము మన జీవితంలో దేవుని కృపను పొందుకోవాలి అంటే, మనము మన జీవితంలో దేవుని చేత దీవించబడాలి అంటే, మొదట మనము చేయవలసిన పని ఏమిటి అంటే, దేవా నీకు ఇష్టమైతే నన్ను నా జీవితంలో నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు ప్రభువా అని మనం ప్రార్థించాలి. చాలామంది ఈ రీతిగా ప్రార్థించారండి. చాలామంది లేఖనాలను గుడ్డిగా ఆలోచన చేస్తూ, వారు వెర్రి భక్తి చేస్తూ, వారు అనుకున్నదే తరువుగా దేవుడు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనమందరము కూడా ప్రభు దగ్గరికి పోయి ఈ రీతిగా ప్రార్థించాలి, దేవా నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే నా జీవితాన్ని మార్చు నాయన. ఆలోచించండి, కుష్టి వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? అందుకైన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే నీవు పరిశుద్ధుడివి కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము వాడి నుంచి వెడలిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఇష్టానికి ఆయన చిత్తానికి మనము లోబడతామో, మనలను ఆయన మన ప్రతి అవసరతలో కూడా తోడుగా ఉండి మన జీవితాలను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ బైబిల్ గ్రంథాన్ని, ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటో తెలుసా? బైబిల్ చెబుతుంది, కుష్ఠరోగము పాపానికి సాదృశ్యం. ఎందరూ దేవుని దగ్గరికి వచ్చి నా పాపాన్ని తీయమని అడుగుతున్నారు? కుష్ఠరోగము పాపానికి సాదృశ్యము కదా. మనకు బైబిల్ ఏం చెబుతుంది? కుష్ఠరోగము పాపానికి సాదృశ్యము. ఎందరూ వారి పాపముల నిమిత్తమే ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతున్నారు. ఈరోజు ఆ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నా కుష్ఠరోగాన్ని నా నుంచి తీసివేయి ప్రభు, నా పాపాన్ని నా నుంచి తీసివేయి ప్రభు అని అడుగుతున్నాడు. ఎందరూ దేవుని దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎందరైతే వారి పాపముల నిమిత్తమే ప్రభువు వైపు వారి చేతులు ఎత్తుతారో, వారి పాపములన్నిటినీ కూడా ప్రభువు కొట్టివేసి వారిని పరిశుద్ధులుగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవితంలో ఏదైనా లోటు ఉందా? నీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా? నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉందా? నీ జీవితంలో ఏదైనా కొరత ఉందా? ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, దేవుని చిత్తానికి లోబడు, దేవుని ఇష్టానికి నీ జీవితాన్ని అప్పగించు. దేవుని ఇష్టం ఏమిటో కనిపెట్టు, దేవుని చిత్తం ఏమిటో కనిపెట్టు. ఆ రీతిగా నీ జీవితాన్ని కొనసాగింపచే, తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. చాలామంది మందిరాలకు వస్తారు, చాలామంది ప్రార్థనలకు వస్తారు, చాలామంది దేవుని దగ్గరికి వస్తారు. కానీ వారు దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నా పట్ల తన చిత్తం ఏమై ఉన్నది, దేవునికి నా పట్ల తన చిత్తం ఏమై ఉన్నది, ఇలా ఎప్పుడూ కూడా ఆలోచించరండి. మందిరానికి వచ్చి ప్రార్థన చేసి దేవుడు ఇవ్వాలి, ఇస్తేనే దేవుడు అనుకుంటారు. కానీ అసలుకి నా పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి అని ఎవ్వరూ ఎప్పుడూ కూడా కనిపెట్టరు. దేవుని బిడ్డల, నా దేవుడు ఇచ్చే విషయంలో ఎప్పుడూ ముందే ఉన్నాడు. అంటాడు కదా, యెహోవా హస్తము క్రొచ్చకాలేదు, అయితే మీ పాపములే నాకును మీకును అడ్డుగోడలుగా మారిపోయాయి. యెహోవా హస్తం ఎప్పుడు కొరచకాలేదు. ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా నా దేవుడు తక్కువ కాలేదు. మనమేనండి లోపాలు కలిగి జీవిస్తున్నాం. మనమేనండి దేవుని బిడ్డలారా, మనము మన లోకాశలను బట్టి ఏడవబడుతున్నాము. మన జీవితాల్లో దీవెనలు పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ లేఖనం ఏమని తెలియజేస్తుంది అంటే, ఆ కుష్ఠరోగి వచ్చి అంటాడు, నీకు ఇష్టమైతే నా జీవితాన్ని మార్చయ్యా. దేవునికి ఇష్టమే. దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమిటో తెలుసా? నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవడం, నీ పాత రోత జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టడం. దేవునికి ఇష్టమైన పనులు, దేవుని ఇష్టానికి అనుకునే రీతిగా జీవించు, దేవుని చిత్తానికి తగినట్లుగా ప్రార్థించు. అప్పుడు ఆయన అంటాడు, చెయ్యి చెప్పి, నా కుమారుడా నీ జీవితాన్ని మార్చడానికి నాకు ఇష్టమే. ఆలోచించిన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీకు కలిగి ఉన్నటువంటి కొరతలను బట్టి దేవుని చిత్తాన్ని కనిపెట్టి ప్రార్థించండి. దేవుడు అంటాడు, ప్రతి దానికి సమయం కలదు, ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉంది.
తప్పకుండా మీ జీవితాలను తగిన సమయమందు హెచ్చింపజేస్తాను. అప్పటి వరకు మీరు నా బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు కలిగి జీవించండి. నేను మిమ్మల్ని మీ అవసరతలకు తగ్గట్లుగా మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒకటే దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నాకు సాయం చేయ ప్రభువా. దేవుని బిడ్డలారా, చాలామంది చేసే పని ఏమిటంటే దేవుని దగ్గరికి వస్తున్నారు, అడుగుతున్నారు, పొందుకుంటున్నారు, తిరిగి వెళుతున్నారు, మరెప్పుడు ఆయనకు కనపడట్లేదు. ఆలోచించండి, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 9 మంది ఎటు వెళ్ళారో ఎవరికి తెలియదు, ఒక్కతనే మరలా తిరిగి వెనక్కి వచ్చాడు. ఆలోచించండి, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, దేవుడు వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, కానీ తిరిగి వచ్చింది ఎంతమంది అంటే ఒక్కడే. ఈరోజు అడుగుతున్నావు, పొందుకుంటున్నావు, దేవుడి దగ్గర నుంచి అన్ని దీవెనలు తీసుకుంటున్నావు, కానీ కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నావు. ఒక్కడే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చింది కూడా అన్యుడు దేవుని బిడ్డలారా. ఈరోజు ఆలోచించండి, ఈరోజు నీవు అడిగి పొందుకుంటున్నావు, కానీ ఆ తదుపరి ఆయనను వెంబడించలేకపోతున్నావు. అందుకనే బైబిల్ చెబుతుంది, కేవలం ఈ లోకం మట్టుకే మనము దేవుని నమ్ముకున్న వారమైతే నేను దేవుని దృష్టిలో దౌర్భాగ్యములుగా పిలువబడుతూ ఉన్నాం. కేవలం ఈ లోకం మట్టుకే మనం దేవుని నమ్ముకుంటే మనమంతా దౌర్భాగ్యులు మరెవరు లేరు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ లోకం కాదు దేవుని బిడ్డలారా, మనకు పరలోకం కావాలి. దాని కొరకు మనం దేవుని నమ్ముకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ రాత్రికాల వేళ ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని దగ్గరికి వచ్చి అడగండి, దేవా నీ ఇష్టమైతే నా భర్తను, నీకు ఇష్టమైతే నా బిడ్డలను, నీకు ఇష్టమైతే నా ఆరోగ్యమును, నీకు ఇష్టమైతే నా అప్పుబాధను, నీకు ఇష్టమైతే నా కుటుంబ సమస్యను, నీకు ఇష్టమైతే నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, ప్రతి శోధనను తీసివే ప్రభువా, నీ చిత్తమైన ఎడల జరిగించు నాయనా అంటే ఆయన అంటాడు చేయి చాపి, అమ్మా నాకు ఇష్టమేరా, నీ జీవితాన్ని మార్చడానికి నేను ఇష్టపడుతున్నాను, నీకున్న సమస్యలు తొలగించడానికి ఇష్టపడుతున్నాను, నేను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాను ఆయన చెబుతాడండి. దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏమిటంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టడమే. మనం ఆలోచించాల్సింది ఏమిటంటే దేవుని ఇష్టాలకు తగినట్లుగా నడుచుకోవడమే. ఈరోజు ఈ ప్రత్యేకమైన సమయంలో నేను గుర్తించాల్సింది దేవుని ఇష్టము, ఆయన చిత్తము. కాబట్టి ఈ లేఖనము, ఈ వీడియో, ఈ యొక్క వాక్యము చూస్తున్నటువంటి మీరందరికీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, దేవుని దగ్గరికి వచ్చి నీ ఇష్టం ఏమిటి ప్రభువా, నీ చిత్తం ఏమిటి ప్రభువా, నీ ఆలోచన ఏమిటి ప్రభువా, నీ ప్రణాళిక ఏమిటయ్యా, నీ తలంపులు ఏమిటయ్యా, అయ్యా నీ ప్లాన్ నా పట్ల ఏమిటి అని అడిగి తెలుసుకొని ప్రార్థనలో కనిపెట్టి మీ జీవితాలలో మీ బ్రతుకులలో అడుగులు ముందుకు వేయండి. తప్పకుండా నా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి మిమ్మలను ఆయన హెచ్చింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నుంచి ఈ రీతిగా బ్రతుకుతారని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనమందరం ఆయన ఇష్టానికి తగినట్లుగా బ్రతకాలండి. కాబట్టి ఇక నుంచి దేవుని చిత్తాన్ని కనిపెట్టండి, దేవుని ఇష్టాన్ని కనిపెట్టండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ దేవ, మీకు వందనాలు. ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్యము మేము ధ్యానించి ప్రార్థన చేస్తూ ఉండగా వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీరు నా తండ్రి మా అవసరతలు తగ్గట్లుగా మమ్మల్ని దీవిస్తారని వాగ్దానం చేశారు. నీకు ఇష్టమైతే మా జీవితంలో వెలుగులు నింపండి, మీకు ఇష్టమైతే మా బ్రతుకులు మార్చండి, మీకు ఇష్టమైతే మమ్మల్ని లేవనెత్తండి దేవా. అయ్యా మీ ఇష్టాన్ని మేము కనిపెడుతున్నాం, మీ చిత్తానికి మేము లోబడుతున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రికాల వేళ మీ బిడ్డలు ఏ అవసరతలో ఉన్నా, ఏ అక్కరలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి సమస్యల్లో ఉన్నా నజరేయుడగు యేసయ్య నామములో అయ్యా వారి కుటుంబాలు దీవించబడును గాక, వారి పరిస్థితులు మారును గాక, వారి కుటుంబాల్లో నాయన ఉన్న సమస్యలన్నిటి నుంచి వారికి విడుదల కలుగునుగాక. ప్రార్థన ఆలకించి అంగీకరించి జవాబు దయచేయమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ వారిని, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్.